హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు. ఈరోజైతే ఉల్లిపాయతో అయితే చట్నీ చేసాం. ఈ ఉల్లిపాయ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. ఇడ్లీలోకి అయితే సూపర్ కాంబినేషన్. అయిపోయి ఈ ఉల్లిపాయ చట్నీని అయితే చూసేద్దాం రండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని నూనె వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ని వేసేసుకుని కొంచెం ఉప్పును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమం 10 మినిట్స్ అయితే పడుతుంది వేగడానికి. తర్వాత చింతపండు పులుపును వేసుకుని బాగా ఉడకబెట్టుకోవాలి. ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ బాగుంటుంది. బాగా ఉడికిన తర్వాత దించేసుకుని సర్వ్ చేసుకోవడమే. చట్నీని ఎవరైనా తింటే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ చట్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.